వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. సంపద అంటే ఏమిటి? చేతిలో డబ్బు ఆడడం, అంతేకాదు ఉన్న రూపాయి ఖర్చు కాకుండా జాగ్రత్త చేయడం. ఇలా రెండిందాలుగా సంపద సృష్టి జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సభల్లో మాట్లాడుతూ తాను సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమం రెండు అందిస్తాను అని చెప్పేవారు. దాన్ని ఆనాటి అధికార వైసీపీ నేతలు ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు కూడా అంటున్నారు. అధికారంలోకి వచ్చిన బాబు సంపద ఎక్కడ సృష్టిస్తున్నారు అని నిలదీస్తున్నారు. బాబు కొత్త రూపాయిని సృష్టించేందుకు ప్రయత్నాలైతే మొదలు పెట్టారు. ఫలితాలు రావడానికి చాలా టైం పడుతుంది. అయితే అదే సమయంలో బాబు రెండో మార్గాన ఉన్న రూపాయి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో సంక్షేమం అభివృద్ధి విషయాలలో ప్రయారిటీ ప్రాతిపదికన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ఇటీవల ప్రారంభించారు. వాటిని 100 దాకా ఓపెన్ చేశారు. మరో 100 కూడా రానున్న రోజుల్లో స్టార్ట్ చేస్తారు. దీనికి ఏటా అయ్యే ఖర్చు 250 కోట్ల రూపాయలైతే ఇక్కడే బాబు తెలివిగా ఆలోచిస్తున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వం మీద పడకుండా శాశ్వతంగా అవి తమ మానాన నడిచేలా ఆయన ధనవంతులను పిలిచి మరీ విరాళాలను సేకరిస్తున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున విరాళాలు సమకూరితే దాంతో కార్పస్ ఫండ్ ని ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్లు దివ్యంగా కొనసాగుతాయి. సర్కార్కి మంచి పేరు వస్తుంది. పేదలకు పట్టెడు అన్నం దొరుకుతుంది అన్నది బాబు మార్క్ ప్లాన్. ఒక అన్నా క్యాంటీన్ కి ఒక రోజుకు 25 నుంచి 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నది లెక్క. ఈ విధంగా 200 అన్నా క్యాంటీన్లకు ఒక రోజుకయ్యే ఖర్చు 50 లక్షల దాకా అవుతుంది. ఇలా లెక్క వేసుకుంటే నెలకు 15 కోట్లు, ఏడాదికి 200 కోట్లుగా లెక్క. అయితే ఈ మొత్తాన్ని పూలప్ చేయడం ద్వారా కార్పస్ ఫండ్ ని సృష్టిస్తే ఆ వడ్డీతో ఈ క్యాంటీన్లను నడపవచ్చు అన్నది ఒక లెక్క. అందుకోసమే బాబు కార్పొరేట్ శక్తులను పెద్దలను విరాళాల కోసం పిలుస్తున్నారు. అంతా వచ్చి తలా కాస్త సాయం చేస్తే మొత్తం ఖర్చు పోతుంది. లేకపోయినా సర్కార్కి సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. అంటే ఒక సంక్షేమ పథకం అద్భుతంగా నడుపుతూ సర్కార్ పెద్దగా భారం పెట్టుకోకుండా ఎలా చేయాలో బాబు చూపిస్తున్నారు అన్నమాట. మరి ఇది సంపద సృష్టి కాదా అని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ఏపీలోని రోడ్లను అభివృద్ధి చేయాలి అంటే ప్రభుత్వానికి ఏకంగా 8 నుంచి 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. దాంతో PPP4 అన్న విధానంలో బాబు వీటిని అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. దానివల్ల రోడ్ల నిర్మాణం జరుగుతుంది. వాటిని నిర్మించిన సంస్థలు టోల్ గేట్ పెట్టినా అవి 2 వీలర్ 3 వీలర్స్ కి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు. ఇది అభివృద్ధికి బాబు వేసిన ఒక గొప్ప ఆలోచన అని అంటున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు అటాచ్ చేయడం ద్వారా అక్కడ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలి అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి నాందిగా చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఆసుపత్రికి ఇస్తున్నారు అని అంటున్నారు. అలాగే మెడికల్ కాలేజీలను కూడా నిర్వహణ కోసం ప్రైవేటు వారికి ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలా ఖజానాకు భారం కాకుండా అదే సమయంలో పేదలకు సేవలు పోకుండా వయా మీడియాగా బాబు తీసుకుంటున్న ఈ చర్యల్నే సంపద సృష్టి అంటారని టీడీపీ నేతలు చెప్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతి దానికి అప్పులు చేసేవారు. అవి తడిసి మోపిడయ్యాయని అంటున్నారు. దానికి బదులుగా బాబు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ని ప్రోత్సహిస్తున్నారని, దీనివల్ల అప్పుల బెడద నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అప్పు చేయకపోవడమే సంపద అన్నది కూడా బాబు మార్క్ థియరీ అని అంటున్నారు. ఇక రానున్న రోజులలో ఎటో పరిశ్రమలు వస్తాయి కాబట్టి వాటి వల్ల వచ్చే పన్నుల ఆదాయంతో కొత్త రూపాయి ఖజానాకు చేరుతుందని, ఇదంతా 5 ఏళ్ల కాలంలోనే జరుగుతుంది అని అంటున్నారు. మొత్తానికి ఒక ప్రభుత్వం ఒక మంచి పథకం కోసం సమాజంలోని వారిని కలుపుకొని పోతే ఖజానా భారం తగ్గుతుంది. ఈ విధానాలను జగన్ కూడా నాడు చేసి ఉంటే బాగుండేది అని అంటున్నారు.